హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రియల్టర్ హరి, ఏపీ గవర్నమెంట్ ఆథరైజ్డ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అండి. నా ఏపీ రెరా ఐడి నెంబర్ A09032200154. మీకు ఇప్పుడు నేను చూపిస్తబోతున్న ప్లేస్ ఏంటంటే, మనం చాలామంది ఎప్పుడో ఎదురు చూస్తున్నారు, కాగ్నిజెంట్ సాఫ్ట్వేర్ కంపెనీ అండి. సో దానికి ప్లేస్ ఎక్కడిచ్చారో ఎవరికి సరిగా క్లారిటీ లేదు. మొన్నటి వరకు కాపులప్పడ అన్నారు. సో నిన్న వేసిన ఈనాడు పేపర్లో కానీ మొన్న హిందూ పేపర్లో కానీ నాకైతే క్లారిటీ వచ్చిందండి. సో ఇది ఎక్కడంటే, మనకి మధురవాడ నుంచి మనకి లా కాలేజ్ రోడ్డు, ఇలా మిదిలాపూర్ వడా కాలనీ, ఇలా మారికోల్స్ వెళ్ళే రోడ్లో మనకి ఇండియా బుల్స్, అలాగే నార్త్ స్టార్ హోమ్స్ అవన్నీ దాటుకొని వస్తుంటే అడ్రస్ గేటెడ్ కమ్యూనిటీ మన హరిత అపార్ట్మెంట్ ఉంటుంది కదండి. సో ఈ హరిత అపార్ట్మెంట్ పక్కన ఈ ల్యాండ్ ఉందండి మనకి. సో ఇలా కొంచెం ముందుకెళ్తే మారికోవాల్సి రోడ్ అండి. సో ఇది మనకి మొత్తం 6 సర్వే నెంబర్లో ఇది కాపులప్పడ రెవెన్యూకి వచ్చినట్లుందండి. ఇది 100 ఫీట్ రోడ్డు. సో మనకు కనిపిస్తుందంతా 100 ఫీట్ రోడ్డు. ఇది ఇలాగా లెఫ్ట్కి వెళ్తే కాపులప్పడ వెళ్తుంది, రైట్కి వెళ్తే తిమ్మాపురం వెళ్తుంది. ఇక్కడ ముందు టర్నింగ్ తీసుకుంటే మనకి మారికోవాల్సి నేషనల్ హైవేకి వెళ్తుందండి. సో దీనికి మనకి రేపు డిసెంబర్ 12వ తేదీన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి భూమి పూజ చేస్తున్నారు. భూమి పూజ చేశాక ఇది శాశ్వత భవనాలు నిర్మించడానికి మొత్తం ప్రపోజల్స్ అండి. మొత్తం 2019 కల్లా, 19 కాదు 2025, సో 29 కల్లా 2029 కల్లా శాశ్వత భవనాలు నిర్మించడానికి ప్లాన్ అండి వీళ్ళది. సో అందుకల్లా మనకి ఐటీ హిల్స్ 3 నెంబర్లో మారుతి అని భవనంలో టెంపరీగా వర్క్ స్టార్ట్ చేస్తారంట. నెక్స్ట్ ఒక 1 మంత్లో, జనవరి ఆ టైంలో. సో అక్కడ 800 మంది ఉద్యోగస్తులతో ప్రారంభిస్తారు. సో ఇక్కడ ఏంటంటే, ఇవన్నీ మొత్తం ఆ కొండ పక్కనంతా మొత్తం ఇదంతా 22 ఎకరాల 19 సెంట్లు అండి ఈ ల్యాండ్. ఇది మొత్తం కాగ్నిజెంట్కి మనకి ఇచ్చారండి. ఇది యాక్చువల్గా విఎంఆర్డిఏ ల్యాండ్స్ అండి. విఎంఆర్డిఏ ల్యాండ్స్ నుంచి మనకి ఏపీఐఏసి, మన ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఉంటుంది కదా, అది విఎంఆర్డిఏ నుంచి తీసుకొని వీళ్ళకి ఏ అయితే మనకి కంపెనీలు అవి వస్తాయి ఏపీఐఏసి కేటాయిస్తుంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి అక్కడ టీసీఎస్ ఐటీ హిల్స్ 3లో 22 ఎకరాల 76 సెంట్లు ఇచ్చారండి. అది కూడా అందుకల్లా టెంపరీగా వేరే బ్లాక్లో పనులు ప్రారంభించారు. అది కూడా నెక్స్ట్ ఒక 1 or 2 మంత్స్లో అది స్టార్ట్ చేస్తారు. అలాగే ఇన్ఫోసిస్కి కూడా ఇచ్చారు. అలాగే మనకి గూగుల్ డేటా సెంటర్కి కూడా ఇక్కడ మన తర్లువాడ దగ్గర 300 ఎకరాలు ఇచ్చారు. అలాగే మనకి అడవివరం దగ్గర 100 ఎకరాలు, రాంబిల్ దగ్గర 100 ఎకరాలు. సో ఇలా రాబోయే రోజుల్లో మొత్తం మనకి విశాఖపట్నం ఐటీ హబ్ లాగా తయారు చేయాలని మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కాన్సెప్ట్ అండి. సో ఇది కాగ్నిజెంట్ అంటే ఆల్రెడీ చాలామంది సాఫ్ట్వేర్లో పనిచేసే వాళ్ళకి అందరికీ తెలుసు, చాలా పెద్ద కంపెనీ అండి. సో ఈ కాగ్నిజెంట్ వచ్చేటప్పటికి మనకి ఎక్కడెక్కడ ఉన్నదంటే, మన ఇండియాలో ఒకటి హైదరాబాద్లో ఉంది, బెంగళూరులో ఉంది, చెన్నైలో ఉంది, కోల్కతాలో ఉంది, అలాగే కొచ్చిలో ఉంది, పూణేలో ఉంది. సో ఈ 6 ప్లేసెస్లో ఉన్నదండి. సో మనకి సౌత్ ఇండియాలో అన్ని ప్లేసెస్ అన్ని స్టేట్లో ఉంది. ఇంకా మనకి ప్రస్తుతానికైతే మనకి ఇక్కడ విశాఖపట్నంలో లేదు, అది మన ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్లో మన వైజాగ్లో రావడం మన చాలా గొప్ప విషయం అండి. సో ఈ కాగ్నిజెంట్ వచ్చాక మనకి మొత్తం దశ అన్నీ మారుతుంటాయండి. ఎందుకంటే ఇలాంటివి మొత్తం గూగుల్ కానీ, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, టీసీఎస్, క్యాప్జెమిని ఇలాంటివన్నీ వచ్చాయంటే ఇంకా సాఫ్ట్వేరు ఇంకెక్కడికో పరుగులు పెడుతుంది. హైదరాబాద్ ఎలా డెవలప్ అయిందో అదేవిధంగా మన విశాఖపట్నం కూడా డెవలప్ అవుతుందండి. సో ఇది మనకి కాగ్నిజెంట్కి కేటాయించిందండి. సో మన కాన్సెప్ట్ ఏంటంటే, ఏదైనా అభివృద్ధి వచ్చిందంటే దాన్ని చూపించడం, దాని పక్కన ఏ లేఅవుట్లు ఉన్నాయి, సో వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది వీటితో పాటు అనేది. సో ఇది తీసుకుంటే ఇది మనకి 100 ఫీట్ రోడ్ అండి. మనకి అపార్ట్మెంట్ పరంగా చూసుకుంటే
మనకి స్టార్టింగ్లో మన స్టేడియం నుంచి ఆపోజిట్లో వస్తే ఎంవివి సిటీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ఉందండి. అలాగే లా కాలేజ్ రోడ్డు కొంచెం ముందుకెళ్తే శ్రీరామ ప్రాపర్టీస్ వాళ్ళది పనోరమా హిల్స్ అని చెప్పి ఒకటి హై రేజ్డ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, విల్లాస్ కూడా ఉన్నాయండి. అలాగే కొత్తగా వేరే వాళ్ళు కడుతున్నారు. అలాగే కొంచెం ముందుకు వస్తే ఇండియా బుల్స్ అని చెప్పి గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అలాగే నార్త్ స్టార్ రోడ్ కూడా కొత్తగా కడుతున్నారు. అలాగే స్కై లాంచ్ కూడా కడుతున్నారు. ఇదంతా 100 ఫీట్ రోడ్ అండి. కొంచెం ముందుకెళ్తే 80 ఫీట్ రోడ్డు. ఈ రోడ్డు చాలా బీచ్కి ఒక 3 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది. అలాగే నేషనల్ హైవేకి 3 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉందండి. ఇక్కడ పక్క నుంచి మారికోల్స్ నుంచి వెళ్తే చాలా దగ్గర. సో మనకి చుట్టుపక్కల కూడా చాలా లేఅవుట్లు ఉన్నాయండి. దీనికి దగ్గరలో ఉన్న లేఅవుట్ మనకి సైబర్ వ్యాలీ లేఅవుట్ అని ఉందండి. అది కూడా అందులో ఇన్వెస్ట్ చేసుకున్న మంచిదే. అలాగే దాని పక్కన వీరారెడ్డి లేఅవుట్ ఉంది. అలాగే ధర్మాన్ ప్రసాదరావు లేఅవుట్ ఉంది. అలా కొంచెం ముందుకెళ్తే మిథిలాపూర్ ఉడాకోన్ లేఅవుట్ ఉంది. అలాగే రెవెన్యూ లేఅవుట్ ఉంది. హైవే దగ్గరలో కుటుంబరావు లేఅవుట్ ఉంది. అలాగే మనకి ఈ రూట్లో తీసుకుంటే మనకి ఇటువైపు కాపులొప్పాడ దగ్గరలో కాపులొప్పాడ శాటిలైట్ టౌన్షిప్ అని చెప్పి మనకి ఈ రోడ్డు వెళ్తే కాపులొప్పాడ కొండ వెనకాతల కాపులొప్పాడ శాటిలైట్ టౌన్షిప్ అండి. 260 ఎకరాల్లో డైరెక్ట్ ఉడవల్ వేసిన లేఅవుట్ ఉంది. అందులో కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రస్తుతానికి 80 ఫీట్ రోడ్డుకు ఉన్న ఫ్లాట్లు 40,000 చెప్తున్నారు. నెగోషియేషను 35,000 to 40,000 మధ్యలో అవుతాయి. అలాగే మనకి రెసిడెన్షియల్ ప్లాట్లు ఆ లేఅవుట్లో 35,000 చెప్తున్నారు. 30కి 35 మధ్యలో అవుతున్నాయి. అలాగే కాపులోపాడ్ కొంచెం రైట్కి వెళ్తే రుషికొండ తారకరామ లేఅవుట్ ఉందండి. అందులోనే ఐటీ హిల్స్, ఐటీ సెర్చ్ కంపెనీలు, ఇక్కడ మౌరీ టెక్ కానీ గ్లోబల్ టెక్ సొల్యూషన్స్ అలాంటి చిన్న చిన్న ఐటీ కంపెనీలు ఉన్నాయి ప్రొడక్ట్ బేస్డ్. అలాగే పెద్ద కంపెనీలు కూడా ఫ్యూచర్లో రాబోతున్నాయి. సో అలాగే కొంచెం ముందుకెళ్తే కాపులోపాడ్లో మనకి చిలుకూరి టౌన్షిప్ ఉందండి, ఇంచుమించు ఒక 200 ఎకరాల్లో. అలాగే సుక్షేత్ర లేఅవుట్ ఉంది. అలాగే మనకి పక్కకు వస్తే లక్ష్మీ నరసింహ లేఅవుట్ ఉంది. సో అలాగే మళ్ళీ అటుపక్క వెళ్తే గంభీరం సిఎంఆర్ లేఅవుట్, అలాగే మనకి వినాయగర్ లేఅవుట్ సో ఉన్నాయండి. అంటే ఈ చుట్టుపక్కల మొత్తం మీరు ఎక్కడ ఏ లేఅవుట్లో తీసుకున్నా ఇదిగోండి ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా మనకి మధురవాడ గవర్నమెంట్ ల్యాండ్స్ అని చెప్పి అది కూడా డైరెక్ట్ ఉడవల్లేసిన లేఅవుటేనండి. ఆ లేఅవుట్ పేరే మధురవాడ గవర్నమెంట్ ల్యాండ్స్ అండి. సో మీరు ఎక్కడ ఈ రేడియస్లో మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా మీ డబ్బులు రూపాయికి రూపాయి అనేది చాలా తక్కువ టైంలో పెరుగుతుందండి. ఈ కాగ్నిజెంట్ అనౌన్స్ అయ్యాక కాపులోపాడులో ఉన్న లేఅవుట్లు ఒకప్పుడు 25,000 ఉన్నది, ఒకేసారి 10,000 పెరిగిందండి, 35,000. అలాగే గూగుల్ డేటా సెంటర్ అనౌన్స్ అయ్యాక అక్కడ 2 ఎకరం 2 కోట్లు ఉన్నది, ఇప్పుడు 5 కోట్లు 6 కోట్లకి వెళ్ళిందండి. అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా అప్పుడు ఒక 60 లక్షలు ఆ రేంజ్లో ఉండేది, ఇప్పుడు 4 కోట్ల వరకు వెళ్ళింది. సో ఇక్కడ మనకి ఏంటంటే చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఏదైనా స్టార్ట్ అయ్యిందంటే దాంతోపాటు మన భూమి రేట్లు కూడా పెరుగుతాయి. అది ఎకరాల్లో తీసుకున్నా గజాల్లో తీసుకున్నా. సో ఇప్పుడు మీకు నేను చూపించింది కాగ్నిజెంట్ కోసం అలాట్ చేసిన 22 ఎకరాల 19 సెంట్లు ల్యాండ్ అండి. ఇంకా మొత్తం ప్రజెంట్ ఇది మన డిసెంబర్ 12వ తేదీని చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన కార్యక్రమానికి వస్తారు కాబట్టి ఇదంతా మనకి శరవేగంగా పనులు జరుగుతున్నాయి. సో ఇక్కడ శంకుస్థాపన అయిపోయి నెక్స్ట్ గూగుల్ డేటా సెంటర్ కూడా పనులు ప్రారంభించి ఈ టీసీఎస్ ఇన్ఫోసిస్ అన్నీ అప్పుడంటే రేట్లు బేభత్సంగా వెళ్ళిపోతాయండి. మీకు అవకాశం ఉన్న వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి విశాఖపట్నంలో ఈ 5 ఏళ్ళు ఇంకొక 5 ఏళ్ళు ఈ 10 సంవత్సరాలు మంచి టైం అండి. మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. మీరు ఎక్కడ మీ బడ్జెట్ 10 లక్షలు ఉన్నా 15 ఉన్నా 20 లక్షలు ఉన్నా 50 లక్షలు ఉన్నా 1 కోటి 2 కోట్లు ఎక్కడున్నా మీ ఈ వడా ల్యాండ్ల మీద పెట్టుకోండి. మీది ఎక్కడ సేఫ్ అండ్ సెక్యూర్. మీరు అమెరికాలో ఉన్నా కూడా సో ఈ వడా ప్రాపర్టీలు ఇన్వెస్ట్ చేస్తే ఇంకా బెటర్. అలాగే దగ్గరలో మనకి కాపులోపాడ యాక్షన్లో వడా లేఅవుట్లు కూడా వేస్తున్నారు. సో ఇది మీ ఇన్వెస్ట్మెంట్కి రైట్ టైం అండి. సో నెక్స్ట్ ఆ కాపులోపాడ దానికోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ లేఅవుట్ సెకండ్ యాక్షన్ కోసం. సో ఇదేంటంటే మనకి కాగ్నిజెంట్కి అనౌన్స్ చేసిన ల్యాండ్ అండి. సో చాలా ఎక్సలెంట్గా ఉంది. రేపు ఇది ఐటీ హిల్స్కి దగ్గరలో ఉంది, హైవే ఫేసింగ్ మారికోల్స్కి. సో ఈ చుట్టుపక్కల ఏ ఉన్నాయో అన్నీ చెప్పానండి. మీరు దీన్ని బేస్ చేసుకొని ఈ చుట్టుపక్కల మీరు ఇప్పుడే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే మీకు రూపాయికి రూపాయి డబ్బులు వస్తాయండి. ఒక 10-15 సంవత్సరాల్లోనే మంచి రిటర్న్స్ వస్తాయి. అప్పుడు మాకు కనిపించిందంతా మనకి హరిత అపార్ట్మెంట్స్, డైరెక్ట్ వడవల్ల కట్టిన అపార్ట్మెంట్స్ అండి. సో ఇదండి నా కాన్సెప్ట్. మనకి ఏదైనా ప్రాజెక్ట్ వచ్చిందంటే అది గవర్నమెంట్ సంబంధించిందైనా ప్రైవేట్ సంబంధించిందైనా
దాన్ని చూపిస్తూ దాని చుట్టుపక్కల ఏ డెవలప్మెంట్స్ ఉన్నాయి, అలాగే చుట్టుపక్కల ఏ లేఅవుట్స్ ఉన్నాయి, వాటిల్లో మనం ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయడం. అలాగే మనకు 1983 నుంచి ఇప్పటి వరకు డైరెక్ట్గా ఉడా వాళ్ళు వేసిన లేఅవుట్లు, అలాగే ఉడా పర్మిషన్తో వేసిన లేఅవుట్లు అన్నీ మన వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం మన మెయిన్ కాన్సెప్ట్ అండి. సో ఇదండి, మీకు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో, ఈ 3 జిల్లాల్లో మీకు ఏమైనా స్థలాలు ఉంటే నేను అమ్మి పెడతాను. అలాగే మీరు కొనాలన్నా నన్ను కాంటాక్ట్ చేయండి. నా ఫోన్ నెంబర్ 9550049947. అలాగే మీ బంధుమిత్రులకు కానీ, కుటుంబ సభ్యులకు కానీ ఎవరికైనా ఈ ఇన్వెస్ట్మెంట్ ఆలోచన ఉంటే నన్ను రెఫర్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, దాని పేరు రియల్టర్ హరి అండి. సో దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి మోర్ వీడియోస్ వస్తాయి. సో ఇంకా ఎవరికైనా కావాలన్నా నన్ను సజెస్ట్ చేయండి. నా ఫోన్ నెంబర్ ఆల్రెడీ చెప్పాను కదా, 9550049947. ఇది మనకి కాగ్నిజెంట్కి ఇచ్చిన ప్లేసు. సో ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ. జై హింద్, జై భీమ్, థ్యాంక్ యూ.